నేను జపానికి వ్యతిరేకిని కాను. కాని సాధారణంగా దానిని అనుష్ఠించే విధానాలను నేను అనుమతించను. అసలు అర్థాన్ని గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, సంకల్పాన్ని జోడించకుండా ఏవో కొన్ని పదాలను రామచిలుకలాగా పదే పదే వల్లించటం జపం కాదు. మన విధానంలో కూడా అవసరమైనప్పుడు కొన్ని సమయాలలో జపం చెప్పబడుతుంది. కానీ దాని స్వభావం, చేసే విధానం భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, సామాన్యంగా చేసే సాధనలో గాయత్రీ జపం అతి ముఖ్యమైన అంశం. కొన్ని సందర్భాలలో ఇతర జపాలు ఉపదేశించబడినప్పటికీ అనేకులు దానిని అనుష్ఠిస్తారు. దాన్ని చేయవలసిన విధానం ఈ క్రింది విధంగా ఉంది. అభ్యాసి ధ్యానభావంలో కూర్చుని ఆ మంత్రార్థాన్ని దృష్టిలో పెట్టుకుని మానసికంగా ఆ మంత్రాన్ని 2-3 సార్లు ఉచ్చరించాలి. అప్పుడు అతడు దాని అర్థంపై ధ్యానించటం మొదలు పెట్టాలి. పదాలు సహజంగానే అతడి ఎరుక నుండి వెళ్ళిపోయి భావం మాత్రమే మనస్సులో మిగిలి ఉంటుంది. కొంతకాలం తర్వాత అతడు దానిలో లీనమైనప్పుడు ఆ భావం కూడా అదృశ్యమైపోతుంది. అప్పుడు ఆ ప్రార్థనాభావంలో లీనమై ఉండడం తప్ప మరేదీ ఉండదు. అదే సరైన పద్ధతి. ఈ పద్ధతిలో చేసే జపం అత్యున్నత విలువను కలిగి ఉంటుంది. అభ్యాసి యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అది అపారమైన సహాయకారి అవుతుంది.